అరే ఏంటండి ఇది? అసలు ఎవరైనా ఊహించారా? నిన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? మళ్ళీ స్టాలిన్ క్లీన్ స్వీప్ చేస్తారు అన్నారు. డిఎంకేకి ఎదురులేదు అన్నారు. కానీ ఈ రోజు సీన్ కట్ చేస్తే తమిళనాడు పాలిటిక్స్ హిస్టరీలోనే ఎప్పుడు చూడని ఒక వింత జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత కోటైన కొలత్తూరులోనే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అది రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే వచ్చిన విజయ్ టీవీకి అభ్యర్థి చేతిలో. ఇది మామూలు విషయం కాదు బాసు, ఇట్స్ ఏ పొలిటికల్ సునామీ. అసలు స్టాలిన్ వెనుక ఏం జరిగింది? ఇన్ని స్కీమ్స్ ఇచ్చారు కదా, మహిళలకు 1000 రూపాయలు ఇచ్చారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, స్టూడెంట్స్ కి బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మరి ఇవన్నీ ఎందుకు ఓట్లుగా మారలేదు? అసలు స్టాలిన్ ఎందుకు ఓడిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం. స్టాలిన్ ప్రభుత్వం 2021లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళా ఓటు బ్యాంకును శాశ్వతం చేసుకోవాలని భావించింది. అందుకే నెలకు 1000 రూపాయలు, ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థినులకు ఆర్థిక సాయం వంటి పథకాలను భారీగా ప్రచారం చేశారు. కానీ ఫలితం ఏంటి? తమిళనాడులో కేవలం సంక్షేమ పథకాలను చూసి ఓటు వేసే సంస్కృతి ఎప్పుడూ లేదు. ఎందుకంటే జయలలిత కాలం నుంచి ఎవరు అధికారంలోకి వచ్చినా పథకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రజలు చూసింది ప్రభుత్వ పనితీరు, ప్రత్యామ్నాయం. ఇక్కడ మరో కీలక అంశం ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిపోయింది. లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు డిఎంకేకు వ్యతిరేకంగా మారాయి. ఒకరికి మేలు చేసే పథకం మరొకరికి పొట్ట కొట్టిందని భావించడం డిఎంకేకు పెద్ద మైనస్ అయింది. అంటే పథకాలు ఓట్లు తెస్తాయని భావించిన స్టాలిన్ ఆ పథకాల వల్ల నష్టపోయిన వర్గాలను విస్మరించింది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు అందరూ ఆయనను మరో సినీ హీరో అని తక్కువ అంచనా వేశారు. కానీ విజయ్ తన వ్యూహాన్ని చాలా స్పష్టంగా అమలు చేశారు. ఆయన ప్రత్యర్థిగా ఏఐఏడీఎంకేను కాకుండా నేరుగా అధికార డిఎంకేను టార్గెట్ చేశారు. నా పోటీ కేవలం డిఎంకేతోనే అన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇక్కడ డిఎంకే చేసిన అతిపెద్ద తప్పు విజయ్ మద్దతుదారులను సోషల్ మీడియాలో అవహేళన చేయడం. విజయ్ పార్టీకి స్ట్రక్చర్ లేదని, ఆయన అభిమానులు కేవలం విజిల్స్ వేయడానికే పనికొస్తారని చేసిన కామెంట్స్ యువతలో పంతాన్ని పెంచాయి. ఈ సైలెంట్ రివల్యూషన్ ను డిఎంకే గుర్తించలేకపోయింది. యువత, దళిత ఓటర్లు భారీగా విజయ్ వైపు మళ్లారు. ముఖ్యంగా వీసీకే లాంటి పటిష్టమైన పార్టీలు కూడా విజయ్ దెబ్బకు కుప్పకూలిపోయాయి. దళిత యువత తమ భవిష్యత్తును విజయ్ లో వెతుక్కుంది. తమిళనాడులో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత అనేది మౌనంగా ఉండిపోయింది. ధరల పెరుగుదల, వారసత్వ రాజకీయాల పట్ల ప్రజల్లో ఉన్న అసహనాన్ని విశ్లేషకులు అంచనా వేయలేకపోయారు. స్టాలిన్ తర్వాత ఉదయనిధి అన్నట్లుగా సాగిన ప్రచారం వారసత్వ రాజకీయాలపై విసుగు చెందిన ఓటర్లకు ఆగ్రహం తెప్పించింది. మరోవైపు పొత్తుల లెక్కలు కూడా తలకిందులయ్యాయి. డిఎంకే కూటమిలోని జాతీయ పార్టీ కాంగ్రెస్, ఏఐఏడీఎంకే కూటమిలోని బీజేపీ రెండు కూడా ప్రభావాన్ని చూపలేకపోయాయి. జాతీయ పార్టీలకు కేటాయించిన స్థానాల్లో టీవీకే భారీగా ఓట్లను చేల్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు సైతం ఈసారి మార్పు కోసం విజయ్ వైపు మొగ్గు చూపారు. మొత్తంగా 2026 ఎన్నికల ఫలితం కేవలం ఒక పార్టీ ఓటమి కాదు, ఒక కొత్త రాజకీయ విప్లవం. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పుకు విజయ్ ఒక ముఖ చిత్రంగా నిలిచారు. పాత ద్రావిడ పార్టీలు తమ వ్యూహాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో వారి ఉనికి ప్రశ్నార్థకమే అని ఈ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. మరి దళపతి విజయ్ తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారు? ద్రావిడ సిద్ధాంతాలకు విజయ్ మార్క్ పాలనకు మధ్య పోరాటం ఎలా ఉండబోతోంది? రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.